టీడీపీ నాయకులు ఒక్కొక్కరుగా ఇటీవల జైలుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ జాబితాలో మాజీ మంత్రి చిలకలూరు పేటలో బాగా ఫేమస్ అయినటువంటి విడుదల రజని చేరబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. తనతో పాటు జైలుకి తోడుగా ఐపీఎస్ జాషువా కూడా వెళ్ళటానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకు విడుదల రజని ఎందుకు జైలుకి వెళ్తోంది, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే గత 9 నెలలుగా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు, లపూటు పనులు, దోపిడీలు, దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ వాళ్ళందరూ జైలుకి వెళ్ళటం, వాళ్ళలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పేరిట కొంచెం డెకాయిట్టు షోలన్నీ మింగటం, అక్కడ డ్రామాలు చేయటం ఐపాక్ తోటి మనందరికీ తెలుసు. అయితే కొంతమందిని మాత్రం గాలి కుదిలేస్తున్నాడు. పోసాని లాంటి నెలకు పైగా జైల్లో ఉంటే ఆ పోసాన్ని పరామర్శించరా. మరి ఎందుకు అంటే పోసాని వాళ్ళ రాజకీయ ప్రయోజనం లేదనుకున్నాడో, లేదంటే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, నందిగం సురేష్, లేకపోతే ఇటువంటి వ్యక్తులు ఓన్లీ వల్లభనేని వంశీ ఇట్లాంటి 420లకు మాత్రమే పరిమితమయ్యాడో తెలియదు. సరే, ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు చిలకలూరుపేటలో అత్యంత చండాలమైనటువంటి పనులు చేసినటువంటి, అంటే ఈవిడ గారి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈవిడ గారు ఎందుకు మంత్రి అయిందో తెలియదు, ఎలా ఎమ్మెల్యే అయిందో తెలియదు, గాలిలో ఎమ్మెల్యే అయిపోయి చిలకలూరుపేటలో నేనే ఇంకొక 30 ఏళ్ళని ఊహాలోకంలో విహరించింది ఈవిడ గారు. అనూహ్యంగా మంత్రి పదవి కూడా పొందింది. సరే, దాని వెనక అనేక సకల సలహాలు ఉండుండొచ్చు, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఈవిడ గారు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఈవిడికి తోడుగా ఏదో సామెత ఉందన్నమాట, రాజు చెప్పినగా ఒంటరిగా పోదు, తనతో పాటు అనేక మందిని తీసుకోని బాధ్య అని. అంటే ఎక్కడైనా యుద్ధంలో రాజు జావాల్సి వస్తే ముందు అనేక మంది సైన్యం బట్లు వాళ్ళు చచ్చి ఉంటారు కదా. అదే రకంగా విడుదల రజనీ లాంటి వాళ్ళు జైలుకి వెళ్తే ఒకరే పోతారా, తనతో పాటు తన మరిది గోపి, విడుదల గోపి వీడికి ఫోన్ చేసి ఆ మధ్య నా మీద కేసు పెట్టావు కదా దౌర్భాగ్యుడా ఏందిరా అని. నా విడదలవరా, నువ్వు మంచోడు అని, నీ మీద నేను ఎందుకు కేసు పెడతానా, నా తెలియదనా, ఆ విడుదల రజని పెట్టిందన్నా అంటున్నాడు. సొంతం వదిన పట్టుకొని ఆ విడుదల రజని పెట్టిందన్నా, నాకేం సంబంధం లేదంటున్నాడు. సరే, అదంతా పక్కన పెడదాం, తర్వాత చూద్దాం. అసలు ఎవరు తర్వాత చూద్దాం, రజనీ సంగతే తర్వాత చూద్దాం. ఈ మధ్యలో వాడు పిఏ అంటూ ఒక రామకృష్ణ, వాడు ఒకడున్నాడు, వాడు ఒకటే కైట్, వాడు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. వీళ్ళు వెళ్తే పర్వాలే. వీళ్ళతో పాటు ఎస్పీగా పనిచేసినటువంటి జాషువా, ఈ దౌర్భాగ్యుడి చరిత్ర చూడాల్సి వస్తే ఆ రోజుల్లో పట్టాభరణను కూడా దాడి చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర కూడా ఈ దౌర్భాగ్యుడి మీద ఉంది. అంటే ఇటువంటి కొంతమంది ఎదవల్ని పట్టుకొని, కొంతమందిని కులపిచ్చితో, కొంతమంది మతగజితో, కొంతమందిని డబ్బుతో, కొంతమందిని బెదిరించి, కొంతమందిని భయపెట్టి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి తనకు అనేక మంది అధికారులని, పోలీసుల్ని ఊడిగం చేయించుకున్నాడు. అయితే ఈ జాషువా అనేటువంటి వాడిని అడ్డం పెట్టుకొని ఆ రోజు విడుదల రజని అక్కడ ఉన్నటువంటి ఒక క్వారీ యజమాని బెదిరించి 5 కోట్ల రూపాయలకి అతన్ని బ్లాక్మెయిల్ చేసి, బెదిరించి, ఇబ్బందులకు గురి చేసి, చివరికి 2 కోట్ల రూపాయలు విడిగారు తీసుకొని 10 లక్షల రూపాయలు జాషువాకి ఇప్పించి, 10 లక్షల రూపాయలు పిఏకి ఇప్పించి, ఈ విషయం బయట ఎక్కడన్నా పెడితే నీ మీద క్రిమినల్ కేసులు పెడతాం, నీ క్వారీని మూసేస్తాం, విజిలెన్స్ దాడులు చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి, ఆ రోజు తన వ్యాపారం నడుపుకోవడం కోసం అతను ఆపసోపాలు పడి అప్పులు తీసుకొచ్చి ఈవిడ గారికి 2 కోట్లు కప్పం కట్టి, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవిడ చేసినటువంటి చండాల పనులు, అవినీతి పనులు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. వీటి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏసీబీ నిన్నటి రోజున విడుదల రజనీ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మరి రేపో మాపో విడుదల రజనీ అరెస్ట్ అవుతుంది. ఒకటే పోతుందా? తోడుగా అనేక మంది, విడుదల గోపి దగ్గర నుంచి, పిఏ దగ్గర నుంచి, చివరికి ఐపీఎస్గా పనిచేసినటువంటి జాషువా కూడా. దేనికి ఉపయోగం జాషువా? నువ్వు ఒక ఉన్నతమైనటువంటి ఐపీఎస్ స్థాయికి ఎదిగి ఇప్పుడు సిగ్గు లేకుండా ఒక అవినీతి కేసులో జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితికి వచ్చిందే. ఇందుకోసం నువ్వు ఐపీఎస్ చేసింది, ఇందుకోసం నువ్వు కష్టపడింది. సొసైటీలో కానీ, నీ కుటుంబ సభ్యుల దగ్గర కానీ, నీకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర కానీ ఇవాళ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? అవినీతి సొమ్ము ఉందలే అని చెప్పి విలవెల్లాడొచ్చు, విర్రవేగొచ్చు. బట్ విడుదల రజనీ ఆ రోజుల్లో తన తప్పుడు పనుల మీద ఎన్టీవీ, టీవీ9 వీళ్ళందరూ వీడియోలు వేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి దమ్ము లేక నా మీద మరికొంతమంది మీద, అంటే ఇలా వచ్చిన అమ్మాయి ఏదో సరి చూసుకో అని చెప్పిన దానికి ఏమంటే మనం తిట్లా, అవమానించలా, అవహేళన చేయలా, కానీ మా బొట్టోళ్ళ మీద కేసులు పెట్టింది. పఠాన్ దౌలత్ ఖాన్ అనేటువంటి ఒక పోరంబోగుతో, గాలి ఎదవతో కేసు పెట్టించింది ఆ రోజు నా మీద. ఏరా అని చెప్పి దౌలత్ ఖాన్ గారికి మధ్య ఫోన్ చేస్తే, అనా వెంగళమనా నాకు సంబంధం లేదనా, అసలు నేను కేసే పెట్టలేదనా, నేను సంతకమే పెట్టలేదనా, ఆ సంతకం పోద్దరి విడుదల రజనీ కానీ, విడుదల రజనీ మరిది గోపి కానీ పెట్టుంటారన్నా, నా సంతకం నాకు సంబంధం లేదన్నా అన్నాడు. మరి ఇదే విషయం వచ్చి కంప్లైంట్ ఇస్తావంటే ఐఎమ్ రెడీ అంటున్నాడు వాడు. మరి విడుదల రజనీ బతుకేమవబోతుంది, రేపు విడుదల గోపి బతుకేమవబోతుంది,
సంతకాలు పోతరీ చేసి దొంగ కేసులు పెట్టించినందుకు విడుదల రజనీ మరి గోపికి కూడా రాబోయే రోజుల్లో మన తరపు నుంచి కూడా తుత్తర తెరచిపోతా ఉన్నాం. దాంట్లో కూడా ఆవిడగా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఈవిడ తెలుగుదేశంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్కని సైబరాబాదు మొక్కనే అని చెప్పి కారుకూతలు కూసి ఇక్కడ ఉన్నప్పుడు రాక్షసుడి ఫోటో ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించండి చిన్నపిల్లలకి అని చెప్పి తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఈవిడ గారు మళ్ళీ వైసీపీకి పోయి సరే పోని ఇష్టం రాజకీయం, కానీ అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కారుకూతలు పోయటం, లోకేష్ అని కారుకూతలు పోయటం, ఈ తప్పుడు పనులన్నీ చేసినటువంటి ఈవిడ చరిత్ర తెలిసినటువంటి చిలకలూరుపేట ప్రజలు చీకొడతారని ఈవిడ తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో నిలబెడితే 50,000కు పైగా ఓట్ల మెజార్టీతో అత్యంత ఘోరంగా ఈవిడిని ఓడించడం జరిగింది గుంటూరు వెస్ట్ ప్రజలు. ఆ తర్వాత మళ్ళీ చిలకలూరుపేట పోతే ఈవిడ గారి దాటి తట్టుకోలేక అక్కడ ఆ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా నమ్ముకున్నటువంటి మర్రి రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే ఆ ఎమ్మెల్సీ పదవికి పార్టీకి ఇటీవల రాజీనామా చేశారు. ఏది ఏమైనప్పటికీ విడుదల రజనీ అతి త్వరలో అరెస్ట్ అవ్వబోతా ఉంది. ఆవిడతో పాటు జాసువా పిఏ మరిది వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఈవిడ తప్పులు మరిన్ని బయటకు వస్తాయి, మరిన్ని కేసులు విడుదల రజనీపై పడతాయి.